ఆ శాంక్టిటీ ఉంటుంది. అందుకే డెమోక్రసీకి ఆ ప్రత్యేకత. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డెమోక్రసీ ఓకే. సో అందువల్ల అయితే నేను వైసీపీ వాళ్ళు అనొచ్చు, సార్ అక్కడ జగన్ మాట్లాడనిస్తారా? తెలుసు మాట్లాడనివ్వరని. జగన్ అవహేళన చేయరా? చేస్తారు. అవమానించరా? చేస్తారు. సో అనుక్షణం అవమానిస్తారా? అనుక్షణం అవమానిస్తారు. సో అవన్నీ నిజమే కావచ్చు. ఎందుకు అవన్నీ మీరు కూడా చేశారు కదా. మీరు చంద్రబాబు నాయుడును తక్కువ మానించారా? ఆఖరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడారు. అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? అంతకన్నా దిగువ స్థాయి పడిపోవడం ఇంకేమైనా ఉంటుందా? పాప ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం లేదు కదా రాజకీయాలతో. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదిరించే మెథడ్ అది కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదాత్త స్వభావాన్ని ప్రదర్శించి ఇది పద్ధతి కాదు మిస్టర్ కొడాలి నాని, ఇది పద్ధతి కాదు, మీరు పలానోళ్ళని చేసి మీ పైన చర్య తీసుకుంటున్నాను, ఇది వ్యక్తిగత అంశాలకు వెళ్ళకూడదు, మీరు ప్రతిపక్ష నేత గౌరవించే పద్ధతి కాదు అది అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్టాండ్ తీసుకొని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. సమాజం కూడా అనేది చూడయ్యా, చంద్రబాబు నాయుడు నిన్ను అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వైఖరి అనుసరించాడు, ఏ రకమైన ఉదాత్త స్వభావాన్ని చూపాడు. మీరు ఎందుకు చేయరు అని అడుగుతారు కదా జనం. కానీ వెన్ యూ డిడ్ నాట్ డూ ఇట్, యూ కాంట్ డిజర్వ్ ఇట్, యూ కాంట్ డిమాండ్ ఇట్ కదా. సో నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువు గౌరవించకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించలేదని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువులు టిఫిన్ పెట్టలే, టీ ఇవ్వలే. కానీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టీ కూడా ఇవ్వలేదని చెప్పి టిఫిన్ పెట్టలేదు, డిన్నర్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే ఎట్లా? నువ్వు టీ తాగించావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డిన్నర్ ఇవ్వలే అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇట్ విల్ రిపీట్ యూ. సో అందువల్ల మనం అధికారం ఉన్న సమయంలోనే మనం ఏం చేయగలిగిన, అధికారం పోయిన తర్వాత మనతో ఎంత అరిచినా సమాజం వినిపించుకోదు. అందువల్ల అధికారంలో ఉన్న సమయంలోనే ఆదర్శాలను నిలబెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది ఇప్పుడు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వర్తించింది, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా వర్తిస్తుంది. అందువల్ల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వాయిస్ రాకుండా చేసేందుకు ఆయనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వమన్నారు. అవన్నీ కరెక్ట్. అందుకే నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో కూడా 10% లిమిట్ ఎక్కడా లేదు, చట్టంలో లేదని వాదించడం అండి కదా. అయినా కూడా సభకు వెళ్ళాలి, సభలో మాట్లాడాలి, అవమానాలు భరించాలి. అవన్నీ చేస్తేనే మళ్ళీ అధికారం ప్రజలు ఇస్తారు కదా. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి దాడిని ఎదుర్కోలేదా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టీం దాడిని ఎదుర్కోలేదా? మామూలుగా ఆ రోజు చూసాము, మనం అందరం చూసాం కదా. కొడాలి నాని, రోజా, మీకు అంబటి రాంబాబు, వీళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రకంగా మీకు అచ్చెన్నాయుడు, దేవినేని మా వాళ్ళప్పుడు జగన్ మీద లేసేవారు ఒంటి కాలిపైన. అందువల్ల రాజకీయాల్లో అప్పుడు 2 సార్లు ప్రజలు అందుకే తీర్పులు ఇలా చెప్పారు కదా. అందువల్ల ఇకనైనా జగన్ షుడ్ గో టు అసెంబ్లీ, ఫైట్ అసెంబ్లీ. పోయే చోట వెతుక్కోవాలని ఎందుకంటారు? పోయింది ఎక్కడ? అసెంబ్లీలో కదా బలం పోయింది, మీడియా ముందు కాదు. రాజ్భవన్లో బలం పోలే, అసెంబ్లీలో పోయింది, అక్కడే వెతుక్కోవాలి. ఎస్, దిస్ ఈజ్ ద స్టాండ్ పాయింట్. అందుకే ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ది పవర్ ఆఫ్ ద అపోజిషన్ డజంట్ డెరైవ్ ఫ్రమ్ ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ ది ఆర్గ్యుమెంట్ ఇట్ బ్రింగ్స్ అంటాడు. ద పవర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ బై ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ బై ద ఆర్గ్యుమెంట్ ఇట్ పుట్ ఫోర్త్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఆఫర్స్. అంటే ఒక ప్రతిపక్షం యొక్క గౌరవం ప్రజాస్వామ్యంలో దానికి ఉన్న సంఖ్యను బట్టి కాదు, అది చెప్తున్న వాదనను బట్టి ఉంటుంది, అది చేస్తున్న వాదనను బట్టి ఉంటుంది. అందువల్ల నీ వాదన బలంగా ఉంటే అసెంబ్లీ లోపల ప్రజా సమస్యలు ఇవ్వనెత్తు, అది కూడా రాజకీయ సమస్యలు పక్క పెట్టు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఫోకస్ మా వాళ్ళని చంపారు, మా వాళ్ళపైన అత్యాచారాలు జరిపారని వాళ్ళంటారు. ఆ 36 మంది పేర్లు చెప్పిన వాళ్ళంటారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఉన్న లోపం ఏంటంటే పొలిటికల్ వయలెన్స్, తన వారిపైన అటాక్స్, దాడులు, వాటిని ఆయన మాట్లాడకూడదని నేను అంటలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా దాన్ని రిప్రజెంట్ చేయకుండా, దాన్ని మాట్లాడకపోతే ఆయన పార్టీ నిలబడదు, పార్టీ ఆయన నాయకత్వాన్ని పైన విశ్వాసం ఉండదు. కానీ ఫైట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, అసెంబ్లీకి వెళ్ళి మహిళలకు ఉచిత రవాణా ఎప్పుడు మొదలవుతుంది? మహాలక్ష్మి మీరు మా ప్రతి మహిళకు 1500 ఏదో ఎంతో ఇస్తా అన్నారు కదా. సో అది ఎప్పుడు ఇస్తారు? ఇది కదా అడగాల్సింది. సో మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీ వైట్ పేపర్లు దాని మీద పెట్టండి. వైట్ పేపర్ అని ఎంప్లాయ్మెంట్ పెట్టి నేను నెక్స్ట్ 20 ఇయర్స్లో 5 ఏళ్లలో ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో ఒక దార్శనిక పత్రం పెట్టు. మీరు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సంపద సృష్టిస్తానన్నారు కదా.
నెక్స్ట్ 5 yearsలో ఎలా సంపద సృష్టిస్తారో వైట్ పేపర్ పెట్టు. మీరు కేంద్రం నుంచి సహకారాన్ని తీసుకొని సూపర్ 6 అమలు చేస్తామన్నారు కదా, కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏం రాబోతుంది, ఎలా రాబోతుంది, ఎంత చేస్తారో ఒక వైట్ పేపర్ పెట్టు. కేంద్రం విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేసిందో ఓ వైట్ పేపర్ పెట్టండి. ఇది కదా చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ను ఒక $1 trillion ఎకానమీగా ఎలా డెవలప్ చేయాలో వైట్ పేపర్ పెట్టండి. ఇది కనుక అడిగి ఉంటే సభలో జగన్మోహన్ రెడ్డి గౌరవం ఔన్నత్యం పెరిగేది ప్రతిపక్ష నేతగా. సో అది కాకుండా నీవు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎస్ ప్రభుత్వ వైట్ పేపర్లు ప్రభుత్వానికి ఉంటాయి, నువ్వు వైట్ పేపర్ పెట్టు. సో నువ్వు అడుగు, లేదు వైట్ పేపర్కు ఇది కాదయ్యా వైట్ పేపరు, మీరు ఈ వైట్ పేపర్లు ఎప్పుడు ఉంటాయి, మమ్మల్ని బ్లేమ్ చేసి ఎంతకాలం ఉంటారు, మేము మంచో చెడో ఏదో చేసాం, మాకు ప్రజలు తీర్పు చెప్పారు, ప్రజలు మాకు శిక్ష విధించారు, నీ వైట్ పేపర్లు అంతకన్నా ఎక్కువ శిక్ష విధిస్తాయా? ప్రజలు ఆల్రెడీ వైట్ పేపర్ ఇచ్చారు కదా, ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును మించిన వైట్ పేపర్ ఇంకోటి లేదు. వాళ్ళు తెల్ల వైట్ పేపర్లో శ్వేతపత్రాలు చెప్పారు కదా తీర్పిచ్చి, ఇంకా తీర్పే ఉంటుంది. సో ఇంకా ఏ వైట్ పేపర్ కూడా జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దోషిగా నిలబెట్టదు. 11 సీట్లు ఇచ్చిన ప్రజల వైట్ పేపర్ కన్నా ఏ వైట్ పేపర్ కూడా ఇంతకన్నా దోషిగా నిలబెట్టదు కదా. అయిపోయింది కదా, నౌ కమాన్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎలా ఇస్తారో చెప్పండి. మీరు రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తున్నారు, ఎలా సృష్టిస్తారో చెప్పండి. లేదు మీ 45 రోజుల్లో ఎన్ని అప్పులు చేశారో వైట్ పేపర్ పెట్టండి. ఈ 45 రోజుల్లో అప్పులు ఎన్ని చేశారో చేయలేదో చెప్పండి. ఇది అడగాల్సింది ఇది కదా. సో కేంద్రం నుంచి ఏమొస్తారో చెప్పండి అని. ఇవన్నీ వదిలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, నేను విమర్శిస్తానంటే దట్స్ లెఫ్ట్ జగన్మోహన్ రెడ్డి. సార్ మరొక అంశం, ఇదే రాజకీయ నాయకుడు అన్నవాడు భయపడ